పార్వతి? ఇంకా రెడీ అవ్వలేదా పార్వతి? ఇంకా ఇదే డ్రెస్ లో ఉన్నావేంటి? క్లాసికల్ గెటప్ అని చెప్పారు కదా. మాట్లాడమేంటి పార్వతి? మాట్లాడమేంటి పార్వతి? ఇప్పుడు అనౌన్స్మెంట్లో నీ పేరు పిలుస్తారు. ఆలస్యం చేస్తే పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. తప్పుకుంటాను పెద్దబాబు గారు. నన్ను పోటీ పడలేను. నా పేరు పిలవద్దని చెప్పండి. ఏమైంది నీకు? సడన్ గా మనసు మార్చుకున్నావు ఎందుకు? ఘట్టం నేను హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా పోటీ చేస్తున్నావని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. స్టేట్ వైడ్ గా నీ టాలెంట్ ఏంటో తెలిసే క్షణం వచ్చినప్పుడు నా వల్ల కాదంటావు ఏంటి పార్వతి? నిజంగా నా వల్ల కావడం లేదు పెద్దబాబు గారు. పార్వతి, అబద్ధాలు ఆడుకు. నీ వల్ల అవుతుంది. నువ్వు అనుకుంటే సాధించగలనని చాలాసార్లు ప్రూవ్ చేశావు. నిన్నెవరైనా బెదిరించారా పార్వతి? చెప్పు పార్వతి, ఎవరైనా బెదిరించారా? చెప్పు. లేట్ చిన్నమ్మాయి గారు. నిజం చెప్పు పార్వతి. చంద్రముఖి ఏమైనా పోటీలో పార్టిసిపేట్ చేయొద్దని హెచ్చరించిందా? నన్నెవరూ బెదిరించలేదు పెద్దబాబు గారు. మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు? పార్టీకి రాగానే పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. రెడీ అవ్వమని చెప్పగానే ఒక మాట మాట్లాడకుండా మేకప్ రూమ్కి వచ్చేసావు. అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావని, హ్యాపీగా పోటీలో పార్టిసిపేట్ చేస్తావని అనుకుంటాం కదా. లీవ్ ఇట్ బ్రో. పార్వతి నమ్ముకుని మనం ఏం సాధించలేమని అర్థమైపోయింది. అట్ట అంటే రెడ్సన్ బాబు గారు. అంతే కదా పార్వతి. నువ్వు విరగదీస్తావని మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి గొప్పగా చెప్పాను. పార్వతి మా ఇంటి మనిషి, పని మనిషి అని చెప్పలేదు. వింటున్నావా? మా ఇంటి మనిషి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంది చూడండి రా అని గొప్పలు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అడ్డమైన వాళ్ళకి ఫోన్ చేసి సారీ చెప్పాలి. పార్వతి, పేరు సంపాదించుకునే అవకాశాలు వెతికితే కూడా రావట్లేదు. అలాంటిది నువ్వు పార్టీకి వస్తే, పార్టిసిపేట్ చేస్తే అంత పబ్లిసిటీ వస్తుందని మనకే తెలిసిపోతుంది. యాంటిక్ జ్యువెలరీ 100 సంవత్సరాల కిందటి నెక్లెస్ గెలుచుకునే అదృష్టం మన కళ్ళ ముందున్నప్పుడు కాళ్ళు కదపనంటున్నావేంటి? నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు చిన్నమ్మాయి గారు. నన్ను క్షమించండి. పార్వతి, నెక్లెస్ కోసమో 4 ముక్కలు స్టేజ్ మీద మాట్లాడడం కోసమో పోటీ చేయొద్దు. మనసులో ఒకటి ఫిక్స్ అయిపో. నువ్వు ఈ పోటీలో గెలవడం అంటే నేను గెలవడం. బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతి పోటీ చేయలేదంటే ప్రెస్ వాళ్ళు నిన్ను కాదు, కంపెనీ ఎండీ అయినా నన్ను ప్రశ్నిస్తారు. సర్ది చెప్పలేక, సమాధానం చెప్పలేక, సరిగ్గా చెప్పలేక తడపడిపోవాలో తల వంచుకోవాలో తెలియదు.
పెద్దబాబు గారు, నిన్ను పోటీ చేయాల్సిందే అని బలవంతం చేయను. కానీ చేయకపోతే మమ్మల్ని బలహీనులుగా మార్చే అవకాశం అవతలి వాళ్ళకి ఇవ్వకూడదని చెప్తున్నాను పార్వతి. నిర్ణయించుకోవడానికి నీకు 2 నిమిషాలు టైం ఉంది.